నమస్తే దిస్ ఇస్ నరేష్. ఈ ఛానల్లో కేవలం క్రికెట్ గురించి అంటే బ్యాటింగ్ గురించి బౌలింగ్ గురించే కాదు, క్రికెట్ సంబంధించిన ఏ విషయమైనా సరే చెప్తా. లైక్ ఒక మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు పిచ్ రిపోర్ట్ ఏంది, దాన్ని బట్టి మన బెస్ట్ ప్లేయింగ్ లైన్ ఎట్లా పెట్టుకోవాలి, ఇలాంటి మంచి కంటెంట్ మీరు మిస్ కావద్దంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి నాన్ బౌలింగ్ ఆర్మ్. కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. ఆ సీక్వెన్సెస్లా మీ బౌలింగ్ యాక్షన్ బట్టి ఏ సీక్వెన్స్ ఫాలో అయితే బెటర్గా ఉంటుంది అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి నాన్ బౌలింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఫాస్ట్ బౌలర్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏందో ఫస్ట్ మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి నాన్ బౌలింగ్ జల్దీ కింద పడిపోవడం. అంటే ఇట్లా పైదాకా పుల్ చేయకుండా జల్దీ కింద పడిపోవడం వల్ల మీ పేస్ కట్ అయిపోతుంది, మీ మొమెంటం బ్రేక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లయన్ లెంత్ విషయానికి వచ్చేస్తే లయన్ లెంత్ ప్రాపర్గా పడదు. ఒకవేళ నువ్వు నాన్ బౌలింగ్ ఇట్లా మొత్తం పుల్ చేసే బౌలర్తో కంపేర్ చేస్తే నాన్ బౌలింగ్ పుల్ చేయని బౌలర్ షార్ట్ పిచ్ బాల్ ఎక్కువ పడతాయి కంపేర్ టు ముందు పిచ్ చేసే బాల్. అయితే షార్ట్ పిచ్ బాల్ ఎక్కువ పడిపోవడం వల్ల ఏమైపోతుంది అంటే ఎక్కువ వైడ్స్ పడతాయి, లయన్ లెంత్ ప్రాపర్గా పడదు, వికెట్లు మీకు దొరకవు, అప్పుడు వికెట్లు అనేవి ప్రాపర్గా రావు మీకు. సో నాన్ బౌలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే నేను ఫాస్ట్ బౌలింగ్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేసిన. అందులో ఫాస్ట్ బౌలింగ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఆ సిరీస్లో అన్నీ చెప్తా. అయితే ఇంతకుముందు ఉన్న ఫాస్ట్ బౌలింగ్ బేసిక్స్ వీడియో ఒకటి ఉంది, అది వెళ్ళి చూడండి. చూసిన తర్వాత వచ్చి వీడియో చూడండి. అది చూస్తే మీకు ఫాస్ట్ బౌలింగ్లో బేసిక్స్ అనేటివి ఏంటివి, ఫాస్ట్ బౌలింగ్లో బయోమెకానిక్స్ అంటే ఏంటివి అనేవి అర్థమైపోతుంది. ఇప్పుడు నేను వాడే టర్మినాలజీ కూడా మీకు అందులో అర్థమైపోతుంది. అది చూసిన తర్వాత వచ్చి ఈ వీడియో చూడండి. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు నాన్ బౌలింగ్ కొన్ని సిరీసెస్ ఉంటాయని చెప్పిన. దానిలో బేసిక్ సిరీస్ వచ్చేసి పై వరకు గుంజాలన్నమాట. మొత్తం పై వరకు తీసుకొని గుంజాలి. యాక్చువల్గా మీరు కొన్ని కోచెస్ని అడిగినా ఎవరిని అడిగినా మోస్ట్లీ వాళ్ళు ఏమంటారు అంటే మొత్తం పై వరకు తీసుకుపోవడం బెటర్ అని చెప్తారు. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, పై వరకు తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంచిగా ఎఫెక్టివ్ ఉంటారు. వచ్చి ఇట్లా ఈ టక్కింగ్ చేయడం వల్ల ఎక్కువ ఫోర్స్ వస్తుంది. అయితే కొన్ని రేర్ కేసెస్ ఉంటాయి. రేర్ కేసెస్లో బుమ్రా ఆయన జస్ట్ ఈడు వరకు మాత్రమే తీసుకుపోయి గుంజుతాడు. అది చాలా రేర్ కేసు. కాకపోతే నేను చెప్పేది అంటే ఇది ఐడియల్ యాక్షన్ ఫాలో కావాలి అంటే పై వరకు తీసుకుపోయి పుల్ చేయడం వల్ల మొమెంటం ఎక్కడ బ్రేక్ కాకుండా ఫాస్ట్ పడే ఛాన్స్ ఉంది. ప్లస్ నువ్వు అనుకున్న లైన్ అండ్ లెంత్ పడుతుంది. అయితే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బౌలర్స్ ఉంటారు. ఫస్ట్ బౌలర్ వచ్చేసి ఫార్వర్డ్ పుల్, సెకండ్ బౌలర్ వచ్చేసి అప్వర్డ్ పుల్. అయితే మీరు భువనేశ్వర్ కుమార్ని చూస్తే మీకు అప్వర్డ్ పుల్ అనేది అర్థమైపోతుంది. అప్వర్డ్ పుల్ అంటే ఏంటంటే కొందరు ఇట్లా పై వరకు గుంజి ఆ నుంచి సీదా వచ్చి ఇట్లా టక్కింగ్ చేస్తారు. కొందరు ఏమైపోతుంది అంటే ఫార్వర్డ్ పుల్ అంటే ఇట్లా వచ్చి ఇట్లా ముందర నుంచి గుంజి ఇట్లా టక్కింగ్ చేస్తారు. అయితే మీరు ఒక కాలర్ కానీ లేకపోతే ఏదైనా ఒక డోర్ గుంజుతారు కదా, అట్లా గుంజాలన్నమాట. ఇట్లా వచ్చి ఇట్లా గుంజుతారు కొంతమంది. రెండు సిరీస్లో రెండు ఏదైనా ఓకే. కాకపోతే బేసిక్గా ఫాలో కావాల్సింది ఏంది అంటే ఇట్లా వచ్చి టక్కింగ్ చేయాలి. ఇక టక్కింగ్ చేయడం వల్ల మొమెంటం ఏడ బ్రేక్ కాకుండా మీకు ఈజీగా క్యారీ ఫార్వర్డ్, ఈజీగా ఫోర్స్. అయితే ఇంకో అడిషనల్ బెనిఫిట్ నాన్ బౌలింగ్ ప్రాపర్గా పుల్ చేయడం వల్ల ఏమైపోతుంది అంటే నువ్వు ఇట్లా పుల్ చేసినప్పుడు నీ బ్రేస్ ఫ్రెండ్లో కూడా ప్రాపర్ అలైన్ అయ్యి ఆడ హిట్ చేస్తా అనమాట. హిట్ చేసినప్పుడు బేస్ ఫ్రెండ్లీ ఎక్కడ బ్రేక్ కాదు, మొమెంటం బ్రేక్ కానప్పుడు ఇంకా అడిషనల్ ఫోర్స్ యాడ్ అవుతుంది, ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకా ఒకవేళ నేను చెప్పేది ఏంటంటే ఒక వీడియో తీసుకోండి మీరు, నా నాన్ బౌలింగ్ ఎట్లా వస్తుంది, ఇంతవరకు వస్తుందా 7 వరకు వస్తుందా అన్నప్పుడు మీకు అర్థమైపోతుంది అనమాట. అయితే కొన్ని బేసిక్ డ్రిల్స్ ఉన్నాయి నాన్ బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఫస్ట్ డ్రిల్ వచ్చేసి నార్మల్గా లాంగ్ రన్ తీసుకోకుండా షార్ట్ రన్ తీసుకోండి. షార్ట్ రన్ తీసుకొని మైండ్లో పెట్టుకోండి ఏంది అంటే జస్ట్ ఇట్లా వచ్చి నాన్ బౌలింగ్ ఇట్లా గుంజేస్తున్నా అని లాంగ్ రన్ తీసుకోకుండా షార్ట్ రన్తో వచ్చి వేయడం వల్ల ఏమైపోతుంది అంటే నీకు నీ మైండ్లో ఇది అలవాటు అయిపోతుంది అనమాట. ఇట్లా గుంజడం అలవాటు అయిపోతుంది. ఇట్లా గుంజడం అలవాటు అయిపోయినప్పుడు నువ్వు లాంగ్ రన్తో చేసినప్పుడు నీకు అలవాటు అయిపోతే సింపుల్గా అయిపోతుంది, ఈజీ అయిపోతుంది. నేను చెప్తున్నా అది చాలా ఇంపార్టెంట్. 90% ఆఫ్ బౌలర్స్, ఇంటర్నేషనల్ బౌలర్స్ మ్యాక్సిమం నాన్ బౌలింగ్ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు సింపుల్గా ఉన్న యాక్షన్ ఎఫెక్టివ్గా ఈజీగా పేస్ చేయగలుగుతారు. ప్లస్ ఇంజురీస్ కూడా ప్రివెంట్ అవుతాయి. నెక్స్ట్ డ్రిల్ వచ్చేసరికి ఏం చేయండి అంటే బాల్ తీసుకొని ఫాస్ట్ పొజిషన్ టక్కిన్, ఫాస్ట్ పొజిషన్ టక్కిన్ చేయండి. ఇట్లా ఫాస్ట్ పొజిషన్ టక్కిన్ లేకపోతే ఇట్లా కూర్చో బౌలింగ్ కూడా చేయండి. ఒకవేళ అది కొంచెం కాకపోతే నెక్స్ట్ అడ్వాన్స్ డ్రిల్ ఏంటంటే ఇట్లా పుల్ చేసి ఇట్లా బాల్ కూడా అట్లా మీ ఇష్టం ఎన్నిసార్లు అయినా వేయండి. అది మీ ఎనర్జీ లెవెల్, మీ పేషెన్స్ బట్టి ఉంటుంది. మీరు ఎంత ఫాస్ట్గా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే అన్నిసార్లు వేయండి. నేను ఇన్నిసార్లు పర్టికులర్గా అని చెప్పాను, ఎంత చేస్తే అంత బెటర్. అయితే దీన్ని చేసేటప్పుడు ఒకటి ఏంది అంటే మొత్తం పైదాకా తీసుకుపోయి టక్కింగ్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. మొత్తం పైదాకా తీసుకపోతే మీకు అట్లా
కొన్నిసార్లు చేయడం వల్ల ఏమైపోతుంది అంటే మీకు అలవాటు అయిపోతుంది అన్నమాట. ఇట్లా బౌలింగ్ వేసేటప్పుడు అలవాటు అయిపోతుంది, ఇట్లా గుంజాలి అంటే ఇట్లా ప్రాపర్గా ఇట్లా గుంజాలి, లేకపోతే నీది ఫార్వర్డ్ ఉంటే ఫార్వర్డ్ ఇట్లా గుంజాలి అని అలవాటు అయిపోతుంది. అయితే నెక్స్ట్ డ్రిల్ వచ్చేసి యాంకిల్ వెయిట్. యాంకిల్ వెయిట్ నా దగ్గర లేదు కానీ నీకు పిక్చర్ చూపిస్తా. యాంకిల్ వెయిట్ ఇట్లా వేసుకొని నేను ఇంతకుముందు చెప్పిన కదా అదే సేమ్ డ్రిల్ ఇట్లా పుల్ చేసి మళ్ళీ టక్కింగ్ చేయాలి, పుల్ చేసి మళ్ళీ టక్కింగ్ చేయాలి. అయితే యాంకిల్ వెయిట్స్ అనేవి కొంచెం వెయిట్ ఉంటాయి అన్నమాట. వెయిట్ వేసుకోవడం వల్ల నీకు నీ మజిల్కి ఒక కనెక్షన్ పోతుంది అనమాట. ఏంది ఇక వెయిట్ వేసుకున్నాము ఒక ప్రాపర్ సీక్వెన్స్లో వేయాలి అని. అయితే నువ్వు ఒకసారి ఆ వెయిట్ తీసుకొని వెయిట్ వేసుకొని చేసేటప్పుడు నీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అయితే నువ్వు ఒకసారి వెయిట్ తీసి మళ్ళీ అదే డ్రిల్ చేసినావు అనుకో నీకు ఆ ఈజీనెస్ అనేది అర్థమైపోతుంది. అప్పుడే నువ్వు ఎంబడే వెళ్ళి ఒక 2-3 బాల్ వేసినావంటే ఏమంటారు ఆ ఫోర్స్ అనేది ఆ చేంజెస్ అనేది నీ బౌలింగ్ యాక్షన్లో అప్పుడే అర్థమైపోతుంది. ఈజీగా అప్పుడే ఒక 2-3 km/h నీ స్పీడ్ పెరిగినట్టు అనిపిస్తుంది. ఒకసారి చూడండి. అయితే ఈ చేసిన తర్వాత ఈ యాంకిల్ వెయిట్స్ వేసుకొని చేసిన ఈ డ్రిల్స్ అన్ని చేసిన తర్వాత ఎంబడే పోయి ఒక 2-3 బాల్ వేయండి. ఏమైపోతుందంటే మీకు ఈజీగా అలవాటు అయిపోతుంది అనమాట. నువ్వు నెక్స్ట్ ఎప్పుడైనా బౌలింగ్ వేసినా కానీ అప్పుడు ఈజీగా అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ డ్రిల్ వచ్చేసరికి తెరబ్యాండ్. దీన్ని తెరబ్యాండ్ అంటారు. మీకు కావాల్సిన అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఒక 350 సమ్ కాస్ట్ ఉంటుంది. ఒకసారి దీనితో ఎట్లా వేయాలో చూపిస్తుంది చూడండి. మీకు పెట్టుకోండి, లెగ్స్ దగ్గర పెట్టుకొని ఇది ఉంది కదా ఇట్లా పుల్ చేయండి, అయితే దీన్ని చేసేటప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే మొత్తం పైదాకా వెళ్ళి రండి. అయితే దీనికి ఇన్నిసార్లు చేయాలి అన్నిసార్లు చేయాలని ఏం లేదు, మీ ఇష్టం. మీ హ్యాండ్లో ఎంత పవర్ ఉంటే అన్ని దానిలో వేయండి. ఎంత ఎక్కువసేపు చేస్తే అంత బెటర్గా మీకు ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అయితే ఈ డ్రిల్స్ అన్ని చేసిన తర్వాత ఎంబడే పోయి నెట్స్లో ఒక 2-3 బాల్స్ అన్నీ వేయండి కనీసం. మీకు అప్పుడే ఎంబడే ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. దీన్ని ఇట్లే కన్సిస్టెంట్గా వేయండి, మీకు ఇంప్రూవ్మెంట్ అనేది తెలిసిపోతుంది అప్పుడే. అయితే ఒకసారి మీరు నాకు కింద కామెంట్లు వేయండి. ఈ డ్రిల్స్ వేసిన తర్వాత వచ్చి కింద కామెంట్లు వేయండి దట్ మాకు ఇంప్రూవ్మెంట్ అయింది, మా నాన్ బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకున్నామని. లేదు ఒకవేళ అంత యూజ్ కాలేదు అంటే అది కూడా కింద కామెంట్లో వేయండి. నేను ఇంకా మంచి కంటెంట్, మంచి డ్రిల్స్, ఇంకా మంచి థింగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.